వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదిభిరచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమః. జ్ఞాన విజ్ఞాన భాస్వంతం సచ్చిదానంద లాలితం వందే శ్రీదత్త విజయానంద తీర్థం గురుం సదా. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి పాదపద్మములకు, పరమ పూజ్య దత్తపీఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య శ్రీచరణములకు అనంతకోటి ప్రణామాలతోటి ఈనాటి ఈ పంచసహస్రకల సంపూర్ణ భగవద్గీత పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞానికి విచ్చేసిన గురుభక్తులకు, గీతా బంధువులకు, గీతా ప్రేమికులకు అవధూత దత్తపీఠం భాగ్యనగర్ శాఖ పక్షాన హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ మహాయజ్ఞంలో అందరినీ భాగస్థులు కమ్మని ఎప్పటికప్పుడు పిలుపునిస్తూ తామే స్వయంగా వేలాది మందితో తమ ఆధ్వర్యంలో అనేక ఆశ్రమ శాఖలలో, నగరాలలో, పట్టణాలలో గీతాపారాయణ మహాయజ్ఞాలు నిర్వహిస్తున్న స్వామీజీ వారి గురించి ఎన్ని చెప్పుకున్నా తప్పువే. కొంతమంది వ్యక్తులను స్వామీజీ వారు ఈ కోటి భగవద్గీత పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞానికి ఒక టీమ్గా ఏర్పరిచి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. భారతదేశంలో స్వామీజీ వారు దత్తపీఠం ద్వారా నిర్వహిస్తున్నటువంటి భగవద్గీత పారాయణ అనేటటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టి వాటిని ప్రజాపాలనలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యతను మన మైసూరు ఆశ్రమంలో వాలంటీర్గా సేవలు అందిస్తున్నటువంటి శ్రీ జిఎస్ఆర్ శర్మ గారికి అప్పచెప్పడం జరిగింది. అలాగే భారతదేశంలో కార్యక్రమాలు చేయడానికి ఒక ఎంచుకున్నారు. భారతదేశానికి వెలుపల ప్రధానంగా అమెరికా లాంటి దేశాలలో ప్రచారం నిర్వహించేటటువంటి బాధ్యతను, ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక అవకాశాన్ని చల్లా శ్రీకాంత్ అనేటటువంటి ఒక భక్తుడికి స్వామీజీ వారి అనుగ్రహంగా అందించడం జరిగింది. భూజివీడు వాసి శ్రీమతి రమేశ్వరి కూడా ఒకరు అని చెప్పడానికి మా హృదయం పులకించిపోతుంది. నారాయణరావు అంకుల్ రమేశ్వరికి నేనున్నానన్న కార్యక్రమం చేద్దామనే భరోసా ఇవ్వడంతో ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ కళ, ఈ కాంతి ఈ క్షేత్రంలో మనకి అందుబాటులోకి రావడానికి మన రమేశ్వరి గారు, నారాయణరావు ప్రధాన కారణం. కాబట్టి వారి ఇద్దరికి కూడా కరతాళ ధ్వనులతో ఇంకా కొట్టచ్చు, తప్పట్టుకేం కొనలేదు. భగవద్గీత పారాయణ చేస్తే ఎదుగుంటేది నోరికే, చేతులకి కాదు కొట్టండి. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే స్వామీజీ వారు కలగంటున్నటువంటి భగవద్గీత కోటి పారాయణ యజ్ఞం సాకారం కావాలి అంటే ఇటువంటి సమిధలు మీలో నుంచి ఎన్నో 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 ఉద్భవిస్తేనే కానీ స్వామీజీ వారు ఆశించిన 85వ నిర్జల ఏకాదశి జన్మదినోత్సవానికి దీనికి మనం పూర్ణాహుతి వెయ్యలేము అనేటటువంటిది స్థిర నిశ్చయం చేసుకోండి. స్వామీజీ వారి ఆదేశాలను, ఆశయాలను అమలుపరుస్తూ మమ్మల్ని నడిపించేటటువంటి నారాయణరావు అంకుల్ని మాకు అందించినందుకు పూజ్య శ్రీ స్వామీజీ వారికి శతదా సహస్రదా కృతజ్ఞతలమై ఉంటామని, ఆ విధంగానే మా జన్మలన్నింటినీ కూడా పూజ్య గురుదేవుల సేవలో పునరంకితం చేసుకుంటూ మన భవిష్యత్తు తరాలకి భగవద్గీతని, దత్తాజీ వారి అమృతధారని ఇతోధికంగా పంచేందుకు కృషి చేయాలని వేడుకుంటూ, ఇక మనకి అతిథులు వచ్చే సమయం ఆసన్నమవుతుంది. ఈలోపు మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ముందుగా ఆశ్రమ ప్రార్థనా గీతం. శివేతి శౌర్యేతి గజాననేతి స్కందేతి దేవీతి రవీతి వాయం అర్చంతి భక్త్యా భువి భారతేస్మిన్ తమేకదేవం శరణం ప్రజామః.
శ్రీకృష్ణ పరమాత్మకి, ఈనాటి గీతాచార్యులు పూజ్య శ్రీ సద్గురుదేవుల వారికి షోడశోపచార పూజలతో ముందుగా అర్చన జరుగుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందాయ విద్మహే గురు శ్రేష్ఠాయ ధీమహి తన్న శ్రీ గురు ప్రచోదయాత్. ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అంతా కూడా చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమేశ్వరం ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శంభురు అనుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా గణపతి సచ్చిదానంద స్వామి సంకల్పిత సహస్రకళ సంపూర్ణ పంచసహస్ర సంపూర్ణ భగవద్గీత పారాయణ సంపూర్ణ దివ్య ఆజ్ఞ పరిధారేణ కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ అంతర్గత అద్య పంచసహస్ర గణయే గీత పారాయణ కర్మ ఓం శ్రీ సద్గురవే నమః. సచ్చిదానందాయ నమః. సజ్జన శ్రీప్రదాయ నమః. శ్రీ శివాయ నమః. జయలక్ష్మీసుతాయ నమః. నిత్యాయ నమః. నరసింహతనయాయ నమః. నవాయ నమః. కావేరీశిలలోత్పన్నాయ నమః. చిత్రభానుజర్భవాయ నమః. బ్రహ్మకుండ ప్రభారూపాయ నమః. భారద్వాజగోత్రకాయ నమః. నిత్యమంగళ లీలానందే పునర్దర్శయామి రుద్రాగమనీయం సమర్పయామి నమస్కరోమి. ఓం పార్వతీపతయే హర హర మహాదేవ. సద్గురునాథ మహారాజ్ కీ జై. గోపికా జీవస్మరణం గోవింద గోవింద. జయ గురుదత్త. మనమందరం గత కొంత సమయంగా వేచి చూసుకున్నటువంటి ఆ శుభక్షణాలు ఆసన్నమైనవి. మనం మన పీఠ సాంప్రదాయాన్ని అనుసరించి అతిథులని వేదిక మీదకి ఆహ్వానించుకునే పని కానిచ్చేద్దాం. వేదభూమి భారతదేశంలోని చతురామ్నాయ పీఠాలలో ఒకటి పుష్పగిరి పీఠం. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అధికారికంగా గుర్తింపు పొందిన దివ్యమైన చరిత్ర కలిగిన అతి విశిష్టమైన పీఠం శ్రీ పుష్పగిరి మహాసంస్థానం. సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు, ఇతిహాస వేద శాస్త్ర ఉపనిషత్ వ్యాప్తికి, సంస్కృతి కళారూపాల పరివ్యాప్తికి, మానవ సేవకు నిలయం పుష్పగిరి పీఠం. అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పుష్పగిరి పీఠ గురు పరంపరా సాంప్రదాయంలోని 48వ పీఠాధిపతి అనంత శ్రీ విభూషిత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు నేటి ఈ పంచసహస్రగల సంపూర్ణ భగవద్గీత పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞానికి మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి విచ్చేయటం మనందరి సౌభాగ్యం. స్వామివారి మాటలలో స్వామివారికి దత్తపీఠం 2వ ఆశ్రమం. ఉభయ పీఠాలకు పీఠాధిపతులకు గల అత్యంత ప్రేమపూర్వకమైన సన్నిహిత సంబంధాలు, స్వామివారి అవ్యాజ్యమైన ప్రేమ మన ఆహ్వానాన్ని మన్నించి నేటి ఈ కార్యక్రమానికి స్వామివారు విచ్చేయటానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అటువంటి యోగి పుంగవులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకరి భారతీ స్వామివారికి శ్రీ అవధూత దత్తపీఠం భాగ్యనగర్ శాఖ పక్షాన భక్తిపూర్వక స్వాగతం, సుస్వాగతం. స్వామివారికి దత్తపీఠం పక్షాన మాలా సమర్పణ చేసి స్వాగతించవలసిందిగా దత్తపీఠం భాగ్యనగర్ శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీ కె నారాయణరావు గారిని కోరుతున్నాము. మరొక గౌరవ అతిథి గారి పరిచయం. నేటి కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవ అతిథులు
మన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని సగౌరవంగా భక్తుల కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని పుష్పమాలాలంకరణ చేయవలసిందిగా భాగ్యనగర్ దత్తపేట శాఖ కార్యనిర్వాహక సభ్యులు శ్రీ తుమ్మల రంగారావు గారిని ఆహ్వానిస్తున్నాం. మరి యొక్క గౌరవ అతిథి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వీరి పేరు వినని వారు చాలా అరుదనే చెప్పవచ్చు. వారే శ్రీ గిడుగు రుద్రరాజు గారు. ఇరు రాష్ట్రాల ప్రజలతోనూ విడదీయరాని అనుబంధాన్ని పెంచుకుని ప్రజల మనిషిగా ఎంతో మంచి కీర్తి ప్రతిష్టలను పొందిన శ్రీ గిడుగు రుద్రరాజు గారిని కూడా అవధూత దత్తపీఠం భాగ్యనగర్ శాఖ పక్షాన సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వీరిని పూలమాలతో స్వాగతం పలకవలసిందిగా దత్తపీఠ కార్యనిర్వాహక సభ్యులు శ్రీ జి అంజిరెడ్డి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు కార్యక్రమాన్ని వేదస్వస్తితో ప్రారంభించవలసిందిగా మన ఆశ్రమ వేద పండితులను ఆహ్వానిస్తున్నాం. వసవో రుద్రాదిత్యాపరిస్పృశం మోగ్రంజేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమమతో హవామహే యోగోజిద్ధనదిష్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివో మేజినంత్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో మదంతి सा नो मन्द्रे च मूर्जन्जुहानाधेनुर्वागस्मानुपचुष्टुतैतु सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः. శ్రీ విభూషితుడు శ్రీ పుష్పగిరి మహాస్వామి వారిని, అలాగే వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని, మరి ఒక గౌరవ అతిథి శ్రీ గిడుగు రుద్రరాజు గారిని, రమ్యశ్రీని, అదేవిధంగా దత్తపీఠం హైదరాబాద్ శాఖ కార్యనిర్వాహక ట్రస్టీ శ్రీ కె నారాయణరావు గారిని, అలాగే కార్యనిర్వాహక సభ్యులు శ్రీ టి రంగారావు గారిని అందరినీ కూడా జ్యోతి ప్రజ్వలనకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. నారవిందములకు ప్రణమిల్లుతూ వారి ఆశీర్వచనంతో ఈ భగవద్గీత సంపూర్ణ పారాయణ మహాయజ్ఞాన్ని ప్రారంభించవలసిందిగా స్వామివారిని వేడుకుంటున్నాము. జై గురుదత్త. గీతాశ్రయోహం తిష్ఠామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్లోకాన్ పాలయామ్యహం. ఇది వరాహపురాణంలో ఉన్నటువంటి గీతామాహాత్మ్య శ్లోకం. పరమాత్మ యొక్క గృహాన్ని ఎలాగా పోల్చారు అంటే, ఆ పుస్తకంలో ఏది గ్రంథంగా మనం గీత వ్యాసప్రోక్తమైనటువంటి కృష్ణ సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి కృష్ణుడి నుంచి అమృతవర్షిణిలా అద్వైత రసాన్ని అందించినటువంటి గీత స్వామివారి యొక్క గృహమట. ఆ గీతను ఆశ్రయించి 3 లోకాలను కూడా కృష్ణ పరమాత్మ పాలిస్తూ ఉంటాడట. అటువంటి గీతను మనకు అందించినటువంటి వారు వ్యాస పరమాత్మ అయితే, 5,000 మందికి ఇంతటి గొప్ప ఒక ఆచ్ఛాదనగా ఒక ఆశ్రమాన్ని కల్పన చేసి శ్రీ స్వామీజీ వారు మనందరికీ కూడా పారాయణ అనేటువంటి పారాయణే కాదు, గీతలో కృష్ణ పరమాత్మ 3 లోకాలని పాలిస్తున్నాడు అనే మహాత్మ్యం మనకు చెప్తున్న వాక్యమైతే, గీతను చెప్పే ప్రతి ఒక్కరూ కూడా 3 లోకాలని ధర్మాన్ని వారు పాలిస్తున్నట్టు, ధర్మాన్ని లోకానికి అందిస్తున్నట్టు. అందుకే వారు మహోత్కృష్టమైనటువంటి సంకల్పంతో ఈవేళ మనందరికీ కూడా తప్పక గీత చదవాలి. ఇదే మాట శంకర భగవత్పాదులు కూడా చెప్పారు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత అని. గంగను తాగగలమో లేదో తెలియదు కానీ గీత పారాయణ అక్షరమైనా సరే
శ్లోకమైనా సరే, ఏదైనా ఒక వాక్యాన్ని స్మరించినా సరే, గంగాజలలవ కణికాపిత, శుద్ధమైనటువంటి ఆకాశ గంగను పానం చేసినటువంటి అమృత రసాస్వాదనంతో పాటు మనకు ఆ పరమాత్మను అర్చించినటువంటి ఫలం కూడా వస్తున్నది. కనుక ఇంతటి మహోత్కృష్టమైనటువంటి పారాయణ విధానాన్ని ఇప్పటికే స్వామీజీ వారు దేశాల్లో అనేక వేల మంది చేత పారాయణ చేయించారు. అనేక వేల మందికి అభ్యాసాన్ని వారు తపస్సుగా ఇచ్చారు, వరంలా ఇచ్చారు ఈ లోకానికి. ఇప్పుడు ఆ వరాన్ని, తపస్సుని కూడా మనం లోకానికి అందించే సమయం ఇక్కడ భాగ్యనగరంలో, దుండిగల్లో, మన దత్తపీఠంలో స్వామీజీ వారి యొక్క ఆత్మ సాక్షాత్కారంగా ఇక్కడ మనం భావించుకుంటూ ఈ యొక్క గీతా కార్యక్రమ పారాయణ మహాయాగానికి ఆరంభాన్ని పలుకుతూ ముందుకు వెళదాం. అందరూ కూడా గీతలో ఒకటే మాట పరమాత్మ, ఇదే మా ఆరంభానికి చివరి మాట ఏమిటి అంటే శ్రద్ధామయోయం అని ఆయన అన్నాడు. సత్వానురూప శ్రద్ధానురూప సర్వస్య శ్రద్ధాభవతి భారత, సత్వానురూప. కాబట్టి ఇంకొకటి చింత చేయకపోవటం సత్వం. సత్వం అంటే ఏమిటి అనే వ్యాఖ్యానం చాలా వేదాంత శాస్త్రంలో చేస్తున్నా అనన్యభక్తిగా మనం పారాయణ చేయాలి. ఇదే అనేక పారాయణలకు ఎక్కడో ఒక చోట మనకు అనన్య భక్తి సిద్ధిస్తుంది. కనుక ఈవేళ ఇక్కడ మనం అనన్య భక్తితో ఈ పారాయణ ఆరంభం చేస్తున్నాం. చేసి మన యొక్క అద్భుతమైనటువంటి భక్తిని ఇక్కడ ధర్మముగా మార్చి మన ధర్మాన్ని ప్రకటిస్తున్నాం. అందరూ ప్రారంభం చేసి ఈ యొక్క పారాయణలో శ్రద్ధారూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పొందుదురుగాక. స్వస్తి. ప్రారంభం చేద్దామమ్మా. మేము మొదలు పెట్టాలా? ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతాద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्. लोके सज्जनषट्पदैरहरहः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमला प्रध्वंसिनः श्रेयसे. मूकं करोति वाचालं
गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः एकं शास्त्रं देवकीपुत्रगीतम् एको देवो देवकीपुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा। ॐ श्रीकृष्णाय परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रुमा अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्। सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः।
श्रीपरमात्मने नमः। अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः। सञ्जय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन। क्लैब्यम् मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रम् हृदय दौर्बल्यम् त्यक्त्वोत्तिष्ठ परन्तप। या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः। आपूर्यमाणमचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे। स शान्तिमाप्नोति न कामकामी। विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः। निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति। एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति। स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। श्रीपरमात्मने नमः। अथ तृतीयोऽध्यायः कर्मयोगः। अर्जुन उवाच जायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन। तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे। तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ। ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां। न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते। न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति। इन्द्रियाणि मनो बुद्धिः अस्याधिष्ठानमुच्यते। एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम्। तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ। पाप्मानं प्रजहिह्येनं ज्ञानविज्ञाननाशनम्। इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परं मनः। मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः। एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना। जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम्। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम
तृतीयोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ श्री परमात्मने नमः। अथ षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलो लुप्त्वं मार्दवं ह्रीरचापलम् एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः ॐ श्री परमात्मने नमः। अथ सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्णा सत्त्वमाहो रजस्तमः। श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धः स एव सः सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पाठयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः
ॐ श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः मोक्षसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे। निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा। त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः। यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत्। यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणाम्। मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु। मामे वैश्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। राजन् संस्मृत्य संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः। तच्च संस्मृत्य रूपमत्यद्भुतं हरेः। विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम। ॐ तत्सदिति श्रीमन्महाभारते शतसाहस्रिकायां संहितायां वैयासिक्यां श्रीमद्भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसन्न्यासयोगो नाम अष्टादशोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ श्री परमात्मने नमः। अथ गीतामाहात्म्यं धरोवाच भगवन् परमेशान भक्तिरव्यभिचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो। श्रीविष्णुर्वाच प्रारब्धं भुज्यमानो हि गीताभ्यासरतः सदा समुक्तस्य सुखी लोके कर्मणा नोपलिप्यते। महापापादिपापानि गीताध्यानं करोति चेत् क्वचित् स्पर्शन्न कुर्वन्ति नलिनीदलमम्बुवत्। गीतायाः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै। संसारसागरं घोरं तर्तुमिच्छति यो जनः गीतानावं समारुह्य पारं याति सुखेन सह। गीतायाः पठनं कृत्वा माहात्म्यं नैव यः पठेत् वृथा पाठो भवेत् तस्य श्रम एव व्युदाहृतः। एतन्माहात्म्यसंयुक्तं गीताभ्यासं करोति यः सतत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात्। सूत उवाच माहात्म्यमेतद्गीतायाः मया प्रोक्तं सनातनं
गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत् इति श्रीवराहपुराणे श्रीगीतामाहात्म्यं सम्पूर्णम्। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीनारायणायेति समर्पयामि। एतत्फलं सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ शान्ति शान्ति शान्तिः। गीतासारं शृणुत सदा मनसि विकासं वहत मुदा कामं क्रोधं त्यजत हृदा भूयात् संवेत् परसुखदा। गीतासारं शृणुत सदा मनसि विकासं वहत मुदा कामं क्रोधं त्यजत हृदा भूयात् संवेत् परसुखदा। विषादयोगात् पाठेन मणितं किञ्चिन्मोहधिया तं सन्दिग्धं मोचयितुं गीताशास्त्रं गीतमिदं। साङ्ख्यं ज्ञानं जानीहि शरणागतिपथमवाप्नुहि आत्मानित्यः सर्वगतो नैनं किञ्चित् खेदयति। निष्ठायज्ञे दाने च तपसि प्रोक्ता सदिति परा साङ्किल सफलं सश्रद्धं तत्किल निष्फलमश्रद्धं। धर्मान् सर्वान् त्यक्त्वा त्वं शरणं व्रज परमात्मानं मोक्षं प्राप्स्यसि सत्यं त्वं सन्तत सच्चिदानन्दघनं सन्तत सच्चिदानन्दघनं सन्तत सच्चिदानन्दघनं। गीतासारं शृणुत सदा मनसि विकासं वहत मुदा कामं क्रोधं त्यजत हृदा भूयात् संवेत् परसुखदा। गीतासारं शृणुत सदा गीतासारं शृणुत सदा गीतासारं शृणुत सदा। ॐ जय भगवद्गीते मया जय भगवद्गीते। हरिः कमलविहारिणि हरिः कमलविहारिणि सुन्दर सुपुनीते। ॐ जय भगवद्गीते ॐ जय भगवद्गीते मया जय भगवद्गीते। हरिः कमलविहारिणि हरिः कमलविहारिणि सुन्दर सुपुनीते। ॐ जय भगवद्गीते 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 ॐ जय भगवद्गीते।
సంఘాన్ని చూస్తే ఒక్కసారి ఈరోజు మనమంతరం కాపాడబడ్డాము అనటానికి ఏమీ సంశయం లేనటువంటి వాక్యం. ఎందుకంటే మనకు అందించారు, దేన్ని అందించారు? గీతను అందించారయ్యా. మళ్ళీ ఇక్కడ ఇంకో ఉపమానం చెప్పాలి. గీత ఎవరు చెప్పారు? పరమాత్మ చెప్పారు. పరమాత్మ చెప్పాడని మనకెవరు చెప్పారు? వ్యాసుల వారు చెప్పారు. కానీ వ్యాసుల వారు చెప్పితే అది మనకు రాలేదు, గణపతుల వారు రాస్తే మనకు వచ్చింది. ఆనాడు మహాభారతం మొత్తము కూడా యావత్ సృష్టి అనుకోండి, ఇది హస్తి తదన్యత్రే ఎన్నే హాస్తి నతత్వచిత్ అని వ్యాస మహర్షి చెప్పారు. దీంట్లో ఏదైనా ఉన్నది అంటే లోకంలో ఉంటుంది, ఇందులో ఏమీ లేకపోతే, ఎక్కడ కనపడకపోతే లోకంలో ఉండదు అనేటువంటి మాట వ్యాస భగవానుడు చెప్పాడు మహాభారతంలో. కానీ ఆ రోజు వారు చెప్పిన దాన్ని గ్రంథపరిచినటువంటి వారెవరు? మహాగణపతి. అయ్యా, ప్రపంచంలో ఎన్ని మర్చిపోయినా పర్లేదు, మహాభారతాన్ని మర్చిపోయినా పడలేదు. ఆ సహస్రనామం ముందు చూశారా? యుద్ధం చివరిలో భీష్మ పితామహుడు చెప్పినటువంటి సహస్రనామాన్ని, విష్ణు సహస్రం మర్చిపోయినా పర్లేదు, ఇక మర్చిపోకుండా ఉండవలసింది గీత అని కంకణం కట్టుకొని మన కొరకు జన్మ ఎత్తి గీతను అభ్యసింపజేస్తే గణపతి సచ్చిదానంద స్వామి వారు. చూడండి, వారు మన కోసము అవతారాన్ని ఎత్తి మన చేత అంటే ఇక్కడ కేవలం మన శబ్దము చేత యావత్తు లోకము చేత 700 శ్లోకాలతో తరించేటువంటి 700 మంత్రాత్మక ముక్తి మార్గాన్ని బోధించారు. అదే గీత. ఈవేళ కేవలం భాగ్యనగరానికి నిజంగా భాగ్యము చేరింది. భాగ్యం అనేటువంటి ఒక నగము, పర్వతం ఇక్కడికి వచ్చింది. అది మీ యొక్క వాక్ స్వరూపంగా అవతరించినటువంటి గీతా విశ్వరూప మహావతారం. దానికి సంకల్పకర్తలు ఎవరు? మన అప్పాజీ వారు. భగవద్గీతను మనం అధ్యయనం చేసిన దానివల్ల, నోటితో నామస్మరణ చేసిన దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం దేయం దీన జనాయత విత్తం నేయం సజ్జన సంగే చిత్తం అన్నారు. ఈవేళ మనమందరం ఇక్కడ కూర్చున్నాము, 5000 మంది పై చినుకు ఉన్నటువంటి వారందరూ పారాయణ చేస్తున్నారు అంటే కారణజన్ములైన వారి సంకల్పము ఎంత బృహత్తరమైనటువంటి వేదవృక్షంలా మారుతుందో మనకు ఆ పురుషోత్తమ ప్రాప్త యోగంలో ఎలాగైతే చెప్తారో, ఆయన మనమందరూ వృక్షాలను ఎదురుకు చూస్తే అది వృక్షం మూలం భూమికి ఉంటుంది, ఆకాశం పైకి శాఖలు ఉంటాయి. కానీ అప్పాజీ వారి వృక్షం అది కాదు. ఊర్ధ్వమూల మదశాకమశ్వత్తం ప్రాహురవ్యయం. మనమంతా కూడా పండ్లు పట్టుకోవటానికి అనుకూలంగా ఉన్నటువంటి పండ్లయ్యా. వారి జీవితంలో ఎన్నో భగవద్గీత ప్రమాణాలు మనకు కనిపిస్తున్నాయి, చూశారా? కాబట్టి అది రాసిన గణపతి వారు అవతారాన్ని ఎత్తి మనకు గీతను బోధిస్తే ఎలా ఉంటుంది అంటే, ఈవేళ మీ కంఠాన యశోదమాత చిన్ని కృష్ణుణ్ణి మందలించినట్టుగా ఉన్నది. గోవర్ధనగిరిని ఎత్తేటువంటి కృష్ణుడు తన యొక్క చిటికిన వేలు మీద గోవర్ధన పర్వతంలాగా మీరందరూ కూడా చిటికిన వేలు మీద సధర్మం అనేటువంటి ఒక పర్వతాన్ని మోస్తున్నట్టుగా అప్పాజీ వారు మనకు ఆ కృష్ణావతారము యొక్క అంశనంతా కూడా హృదయంలో ప్రవేశపెట్టడం వలనే ఇంతటి బృహత్తరమైనటువంటి యజ్ఞం సాధ్యపడింది. కనుకనే స్వామివారు ఒక మాట అన్నారు, మేమేమో బయట ఉన్నాము, బాలస్వామి వారేమో వ్యగ్రతగా ఉన్నారు, మన పీఠమే పుష్పగిరి పీఠం, వెళ్ళి వారిని పిలవండి అన్నారట. మేము అక్కడి నుంచి వచ్చి పుష్పగిరి పీఠానికి దత్తులమయ్యాం కనుకనే ఈ మాట అన్నారు. అందుకే దత్తమఠం అంటే ఎవరినైనా లోకంలో దేనికైనా దత్తత ఇవ్వగలిగిన మఠం, దేన్నైనా దత్తత చేసుకోగలిగిన మఠం, లోకాన్నంతా కూడా దత్త మార్గంలో నడపగలిగినటువంటి మఠం. అందుకే దత్తపీఠం. అందుకే ఇక్కడ ఎంతమంది శిష్యానాన్ నిలయం మఠం, అందరూ కూడా శిష్యులందరూ ఉంటే మఠం. కానీ గురుబోధను అనుసరించి ఎవరైతే లోకంలో వివిధ శాఖల యందు ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తారో అది పీఠం. కాబట్టి కేవలం నామమాత్రము చేతనే ఇది అంత ఉత్కృష్ట స్థానానికి వెళ్ళాల. ఆచరణ, వారి జీవితకాలంలో వారి తపస్సును చూస్తే 3 చేయాలి పీఠాలు. 1 జనాల చేత తపస్సు చేయించాలి, 1 అన్నం పెట్టాలి, 3 విద్య చెప్పాలి. ఈ 3 చేశాయా అది గురుస్థానం. అందుకే స్వామివారి దగ్గరికి వెళ్ళిన వారికి అన్నానికి లోటు లేదు, తపస్సుకు లోటు లేదు. వారు అన్నిటికంటే ప్రధానంగా మనకిచ్చే దానము ఆరోగ్య దానం.
రాగాలతో రోగాలు నయం చేసేటువంటి దానం. ఇంకా మనకు చిల్లి గవ్వ ఖర్చు లేకుండా కేవలం శ్రవణ మాత్రము చేత మనశ్శాంతిని పొందగలిగినటువంటి దానం. ఆ దానానికి మనకు దాహమే వేయనటువంటి రోగములన్నీ కూడా నశించిపోయి మనకు శరీరంలో అమృతత్వము ఉద్భవిస్తుంది అనటానికి వారి యొక్క జీవిత తపస్సు ఒక తర్కాణంలా నిలబడుతుంది అని ఈ యొక్క సభలో మా యొక్క ఆత్మలో కలిగినటువంటి భావాన్ని మీ యొక్క గీతాశాస్త్రానికి మేళవించి ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా గీతను అధ్యయనం చెయ్యాలి, గీతా పారాయణం చెయ్యాలి. దాని కొరకు మనము ఈవేళ ఇక్కడ ఈ సభను ప్రమాణంగా తీసుకోవాలి. పూర్వంలో పెద్దలు అనేవారు విద్యాస్థానాల్లో అంటే బళ్ళల్లో గీతను కూడా ఒక పాఠ్యాంశంలా చేర్చాలి అని. ఈరోజు రాజకీయం ఆ పని చేయలేదు. రాజకీయం చేయలేకపోయినా గురువులు చేస్తున్నారు. అది గురువైభవం. ఈరోజు వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు గీతాశాస్త్రాన్ని అంటే వారి జీవితంలో ఏదైనా ఒక పని చేయటానికి ముందు నిలబడేది గీత. వారికి జీవితాన్ని ఫలసాధనల అమృతాన్ని కురిపించేటువంటి జ్ఞాన గీతా యజ్ఞంలో మీరందరూ భాగస్వాములైనందుకు కృష్ణ పరమాత్మ యొక్క శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క బాలస్వామి దత్త విజయానంద తీర్థస్వామి వార్ల యొక్క ఇంకా పుష్పగిరి చంద్రమౌళీశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహ అమృత వర్షం ఏదైతే అద్వైతంలా ఉన్నదో అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అన్నారు. ఇంకా ఎంతో ఉంది చెప్పాలి అనేటువంటిది. కాకపోతే మేము 2 గంటలుండి వెళ్ళిపోతామని వచ్చిన వాళ్ళం. మేము మీతో కలిపి 6 అధ్యాయాలు పారాయణ చేశాం. 18 అధ్యాయాలు అయ్యేంత వరకు ఉన్నాము. మేము వెళ్ళి మళ్ళీ పీఠార్చన తీర్థప్రసాదాలు ఇవ్వకపోతే మఠంలో ముందుకు సాగవలసినటువంటి కార్యక్రమాలు ఆగిపోతాయి. కనుక అన్నిటికంటే గొప్పదైన గీతావాక్యాన్ని మనం ఆచరించాలి. ఏమిటది? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మేము తినకపోయినా ఇంతసేపు మీరు 3 గంటల 15-20 నిమిషాలు మీరు పారాయణ చేసినందుకు కృష్ణ పరమాత్మ లోపల ఆనంద అగ్నిగా మీకందరికీ ప్రాణాన్ని వసంగటానికి ప్రసాద రూపంలో ఆయన ఉన్నాడు. కనుక మేము మా సాధన మఠం ప్రతి, మీ సాధన అన్న ప్రసాదం ప్రతి ఉండాలి అని సభాముఖంగా అందరికీ మా యొక్క ఆత్మీయ సందేశాన్ని ఇస్తూ, పుష్పగిరి పీఠం దత్తపీఠం రెండూ కూడా వేరు కాదు. అక్కడ ఉన్నది దత్తాత్రేయులు అంటే విష్ణువు దత్తాత్రేయ గురు అవతారం. పుష్పగిరి పీఠంలో శివుడు దక్షిణామూర్తిగా ఉన్న గురు అవతారం. కాబట్టి శివశ్చ హృదయోర్విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. వారు ఎప్పుడు మా హృదయంలో ఉంటారు, మీరు వారి యొక్క వాత్సల్యంలో మేము ఉంటాం. ఇదే పుష్పగిరి పీఠానికి దత్తపీఠానికి ఉన్న అనుబంధంగా చిట్ట చివరి మాటగా చెప్పి మేము బయలుదేరుతాం. వారెవరు అంటే సాక్షాత్తు భారతాన్ని రాసిన గణపతులు. గణపతి దేవుడు భగవద్గీతను మన చేత అభ్యసింపచేయటానికి, మన చలించే మనస్సుని నిగ్రహింపచేయటానికి, వైరాగ్య సంపదను ఇవ్వటానికి ఉద్భవించిన సాక్షాత్తు గణపతి స్వరూపులే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గురుస్వరూపులే. ఎవరు లోకంలో మోహము మాయ అనేక వ్యాఖ్యానాలు చేస్తుంది, కానీ గురుపాదాంబుజ నిర్భర భక్త అచిరాత్ సంసారాత్ అతిరాత్ భవముక్త. మీ యొక్క మనస్సులో ఉన్న గురుపాదాలని ఎట్టి పరిస్థితుల్లో చెడపకూడదు, వ్యాఖ్యానాన్ని వినకూడదు. ప్రపంచం కోటి వ్యాఖ్యానాలు చేయనివ్వండి, మనం చేయవలసిందంతా గురుపాదాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. కాబట్టి ఈ సంసారం నుంచి మనం తొందరలోనే ఆ గురుపాదముల యొక్క తత్వము ఏదైతే తత్వమసి అనేటువంటి మహావాక్యం ఉందో అందులో లీనమై ఆ జ్ఞానము మనలో ప్రవేశించేంత వరకు ఏ పాదాన్ని మనం పట్టుకున్నామో ఆ పాదాలని వదలకూడదు అని గురుగీత మనకు చెప్తున్నటువంటి మాట. మేము మొట్టమొదట విన్న గీతా ప్రవచనం బాలస్వామి వారిది. అందరూ గీతకు అనుమోదనలై గీత లోపల బతికేటువంటి సత్సంప్రదాయ శక్తిని కృష్ణ పరమాత్మ ఆ గణపతి వ్యాసుల వారు అందరూ మనకిస్తూ మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఇలాగా సభల్లో కలుస్తూ ఇలాగా పారాయణ చేస్తూ ఉండాలని ఆశిస్తూ విరమిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఇక్కడికి వచ్చి
మొదటి రోజు నుంచి యోగక్షేమాలను విచారిస్తూ ఈవేళ ఈ సభాంతము మమ్మల్ని కట్టిపెట్టినటువంటిది అప్పాజీ వారి వాత్సల్యమైతే, మరి మన నారాయణరావు గారి యొక్క అపార గురు శిష్య పరంపర భక్తి కూడా ఇక్కడ కట్టిపడేసింది మమ్మల్ని. కాబట్టి వారికి ఇక్కడున్న ఫలాన్నే మా ఆత్మ భావాన్ని ఇందులో రసంలా పెట్టి నారాయణరావు గారికి ఈ ఫలాన్ని మేము అందజేస్తూ ఉన్నాము. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదకః, ఇది స్వామివారి సంకల్పము. కారయిత అంటే మీరందరూ కూడా ప్రేరేపించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అనుమోదించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దగ్గరుండి అన్నిటినీ చూస్తూ మీకు ఏ ఇబ్బంది కలక్క, మాకు ఏ ఇబ్బంది కలగకుండా సకాలంలో సూర్యోదయం నుంచి కార్యక్రమం అంతం వరకు కూడా వారు సర్వభారములు వారి మీద వేసుకొని యోగక్షేమం వహామ్యహం అనేటువంటి గీతావాక్యాన్ని పాలించిన మా నారాయణరావు గారికి చిరంజీవ అనేటువంటి ఆ కృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. వారితో వెనకాల ఇంకా ఎంతోమంది ఉంటారు, వారి పేరు పేరున సభలో చెప్పలేక సమయాభావము చేత ప్రతి పేరును మేము స్మరించుకుంటున్నాము. వారికి చేసిన సత్కారం ప్రత్యక్షంగా మీకు చేశామని మీరు భావిస్తూ వారికి చంద్రమౌళీశ్వరుల యొక్క వస్త్ర ప్రదానాన్ని ఇప్పుడు ప్రసాదంగా ఇస్తున్నాం. శబ్దం వినిపించట్లేదు. మనం స్వామివారికి ఏమి ఇయ్యగలం? ఎంతటి అద్భుతమైనటువంటి ప్రవచనామృతాన్ని మనకు అందించారు. అద్వైతాన్ని ఎంత చక్కని మాటలలో ఎంత చిక్కగా వివరించారు. ఇప్పుడు జరిగిన సత్కారం 40 సంవత్సరాల క్రమశిక్షణకి, 40 సంవత్సరాల గురుభక్తికి, 40 సంవత్సరాల అచంచల విశ్వాసానికి అని నమ్ముతూ నారాయణరావు గారిని చిరంజీవ అని ఆశీర్వదించినటువంటి పూజ్య శ్రీపాదుల వారి దివ్య చరణాలకి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ మీ ఆశీస్సులు సాకారం కావాలని, వారి సారథ్యంలో ఇటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు మరిన్ని ఈ దత్తపీఠ శాఖలో జరగాలని స్వామివారిని వేడుకుంటూ ఇంకా ముందుకు వెళ్దాం. వందన సమర్పణ. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మనం జరుపుకోవటానికి ప్రేరణ, స్ఫూర్తి మన జీవన జ్యోతి అయిన పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి, వారి కరకమల సంజాతులుగా ఉండి క్షణక్షణం మన జీవనాన్ని ఏ విధంగా సాగించాలి అని మార్గనిర్దేశం చేస్తూ ఈ మధ్యనే 12 వసంతాల యోగ వాసిష్ఠ ప్రవచనాన్ని పూర్తి చేసుకొని 13వ సంవత్సరం కూడా కంప్లీట్ చేయాలనే ఒక సత్సంకల్పంతో విపరీతమైన వాయువేగంతో పరిగెడుతున్నటువంటి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి హృదయపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలు అందజేస్తున్నాం. అలాగే ఇందాక స్వామివారు చెప్పారు, ఇంతింతసేపు మేము ఎక్కడా ఉండం, ఏదో 2 గంటలన్నా ఉండి వెళ్దాం అనుకొని వచ్చాం, కానీ మీతో కలిసి పారాయణ చేశాము. 3 గంటల 30 నిమిషాల సేపు మా సాన్నిధ్యాన్ని మీకు ఇక్కడ అందించాము అని స్వామివారు చెప్పకనే చెబుతూ ఇంకొక గొప్ప వరాన్ని ఇప్పుడు నా వందన సమర్పణకు ముందు మనకు అనుగ్రహించారు. ఏంటది చెప్పండి? ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ మరిన్ని వారి ప్రత్యక్ష సమక్షంలో జరగాలి అని. అంటే మనం కోరకుండానే వారు వరాన్ని అందించారు. నేను ఎప్పుడూ ఈ పీఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతి గారి మనసులో చోటు సంపాదించుకున్నాను. ఇక్కడ మీ అందరికీ కూడా వెనక ఉండి నడిపించేటటువంటి ఒక సత్సంకల్పాన్ని నేను చేస్తున్నాను. కాబట్టి పుష్పగిరి పీఠం, అవధూత దత్తపీఠం రెండూ కూడా 2 కాదు, 2గా కనబడేటటువంటి ఒకటి మాత్రమే అనే ఒక అద్వైత సిద్ధాంతాన్ని అత్యద్భుతంగా ప్రతిపాదించి ఈ స్టేజ్ మీద ప్రక్షిప్తం చేసినటువంటి శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి వారికి పునః సాష్టాంగ నమస్కారాలతోటి మా యొక్క కృతజ్ఞతాభివందనాలను తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా
అనేకమైనటువంటి అధికారిక కార్యక్రమాల ఒత్తిడిలో ఉంటూ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి వారి కార్యక్రమాలకై ఇక్కడి నుంచి బయలువెళ్ళినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే అవిభజిత ఆంధ్రప్రదేశ్లో, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ఎన్నో సేవలు అందించి పొన్నం ప్రభాకర్ గారితో కూడి ఇక్కడికి విచ్చేసినటువంటి గిడుగు రుద్రరాజు గారికి కూడా మేము మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇకపోతే మనమందరం ఇక్కడ గుమిగూడటానికి అందరికీ కార్లు లేవు, అందరికీ బైకులు లేవు. కానీ మనమందరం ఇక్కడ చేరేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి బస్సులు నడపడం ద్వారా కలిగించినందుకు వారికి కూడా అవధూత దత్తపీఠం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇందాక మంత్రివర్యులు వారు వచ్చినప్పుడు ఇట్లా మన రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పీఠంగా ఉన్నటువంటి పుష్పగిరి పీఠం వారు వచ్చినప్పుడు ఇటువంటి సన్నివేశాల్లో మనకు తెలుసు ఎంతమంది భక్తజనం గుమిగూడతారో. అయినప్పటికీ శాంతి భద్రతల పరంగా ఏ విధమైనటువంటి అవాంతరము కలగకుండా ఇక్కడ వారి సేవలను అందించినటువంటి రక్షణ శాఖ సిబ్బంది, పోలీసు వారికి, అలాగే ఇవాళ మీరందరూ పాడారు ఇంత మృదుమధురంగా చందోబద్ధంగా స్వామివారు చెప్పినట్టుగా, వారి ఆస్థాన విద్వాంసులు చెప్పినట్టుగా లయబద్ధంగా శృతిశుద్ధంగా పాడినటువంటి ఈ భగవద్గీత ప్రపంచానికి చేరేందుకు తన మైక్ సర్వీస్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పీఠానికి సేవ చేస్తున్నటువంటి మా అనగా సౌండ్స్ భాస్కర్ గారికి, అలాగే ప్రతి అధ్యాయం ముగింపులోనూ ఇవాళ మనం ఒక అద్భుతాన్ని చూసాం. ఏంటి అద్భుతం అంటే, మనం మేల్కొని ఉన్నామో, పారాయణ సందర్భంగా నిద్రపోతున్నామో చూడటానికి కృష్ణుడు ప్రతి అధ్యాయం చివర పైకి లేచి మనందరినీ గమనించాడు. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక కన్నుల పండుగ అయినటువంటి కృష్ణ ఆవిర్భావాన్ని మనకి దర్శింపజేసినటువంటి ఎస్ఎస్సిని ఎస్ఎఫ్ఎక్స్ అండ్ ఈవెంట్స్ శ్రీనివాస్ గారు, వారి బృందానికి దత్తపీఠం పక్షాన కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఎల్లప్పుడూ చేదోడువాడుగా ఉంటూ ఎటువంటి విద్యుత్ అంతరాయాలు కలగకుండా సేవలను అందించే పరశురామ్ గారికి, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రపంచమంతా వీక్షించేలా చూసి లైవ్ ఫోటో వీడియో కవరేజ్ అందించిన జగదీష్ అండ్ టీం గారికి మా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చివరిగా ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని స్వప్నించి సాకారం చేసిన శ్రీమతి రమ్యశ్రీ బృందానికి, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక నాయకుడు మంచి ప్రణాళికతో వస్తే ఎంత గొప్ప కార్యక్రమాలు నిర్వహించవచ్చో నిరూపించిన మా కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ నారాయణరావు గారికి, వారి సారథ్యంలోని ఎస్డిహెచ్ఎస్ సేవాదళ సభ్యులకు కృతజ్ఞతావందనాలు తెలుపుకుంటూ, ఒకవేళ ఇంకా ఎవరి సేవలనైనా స్మరించుకోలేకపోతే పెద్ద మనసు చేసుకొని క్షమించమంటూ త్వరలోనే స్వామివారు మీకు ఇందాక విన్నవించినట్టుగా ముగింపు వాక్యాలు, త్వరలోనే ఇటువంటి మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో తిరిగి కలుసుకునే భాగ్యాన్ని ఆ దత్తప్రభువు మీ ద్వారా మాకు కలిగించాలని సద్గురుదేవులను వేడుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త.